ఇంకో చిన్న ముచ్చటున్నది చూసేద్దాం పాండ్లి. సీమా హైదర్ అప్పట్ల ఏమంట వాళ్ళ దేశం ఈడ్చిపెట్టి మన దేశంలోకి అడుగు పెట్టిందో అప్పటి సంధి ఏదో ఒక ముచ్చట్ల దినం వార్తలకు ఎక్కుతనే ఉన్నది. లెక్కకైతే అక్కది పాకిస్తాను, కానీ ఇప్పుడు మన దేశంలో ఓ ఇంటి కోడలు. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే సీమక్క ఉత్తరప్రదేశ్ నోయిడాలుండే సచిన్ మీనాను లవ్వాడి లగ్గమాడింది. మొన్నైన ఉగ్రవాదుల కాల్పుల పుణ్యమా అని ఇప్పుడు కొత్త శిక్కుల పడ్డది. సెంటర్ సర్కార్ కెంచి పాకిస్తాన్ వాళ్ళంతా ఇండియా ఇడ్చిపెట్టి వెళ్ళిపోవాలి అని ఆర్డర్ వచ్చినుండే కదా. అగోగా ముచ్చట్ల అక్క మస్తు బాధపడుతుంది. నేను మా దేశం వద్దనుకునే ఇండియాకు వచ్చిన, సావైనా బతుకైనా ఈడ్నే. మోడీ సారి ఇంకా యోగి సారు మీకు దండం పెట్టి అడుగుతున్నా. ఒకప్పుడు నేను పాకిస్తాన్ బిడ్డనే, కానీ ఇప్పుడు ఇండియా కోడల్ని. అదీగాక నేను హిందూ మతంలకు మారిన, నా కట్టు బొట్టు అంతా హిందూ పోకడే, కాబట్టి నేను ఈడ్నే ఉంటా. దయచేసి నన్ను పాకిస్తాన్ ఎల్లగొట్ట కుర్రి అని బాధపడుకుంటా ఓ వీడియో విడుదల చేసింది. అటు ఇదే ముచ్చట మీద సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తుంది. అక్కది పాకిస్తాన్ దేశమే అయినా మన దేశం పొలగాని మీద మనసు పడ్డది. 4 పిల్లల తల్లైనా కూడా వచ్చి మనోని పెళ్లి చేసుకుంది. లెక్కకైతే అన్నను పెళ్లి చేసుకున్నప్పుడే వాళ్ళ దేశంతోని తెగదెంపులు చేసుకుంది. ఇట్లా మన దేశం మీద మనసు పడ్డ అక్కను వెనుకకు పంపుడు మంచిది కాదని కొందరు అంటుంటే, లేదు లేదు ఆమెది పాకిస్తాన్ దేశమే కదా, అందరు వెళ్ళిపోయినట్టు ఆమె కూడా పోవాలే, దేశం కంటే ఏది ఎక్కువ కాదన్నట్లు కొందరు మాట్లాడుకొస్తుర్రు. మరి 29వ తారీఖు వరకు పాకిస్తాన్ దేశపోళ్ళు ఎక్కడున్నా వాళ్ళ దేశం వాళ్ళు వెళ్ళిపోవాలి అనే ఆర్డర్ నడుస్తుంది. కాబట్టి సీమా హైదరక్క ముచ్చట్ల సర్కారు ఏం నిర్ణయం తీసుకుంటుందో